హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే 3D క్యూలింగ్ మినిచర్ పేపా పిగ్ ఎలా చేయాలో చూసేద్దాం. మరి ఏమేమి కావాలో చూసేయండి. ఫస్ట్ అయితే నేను క్యూలింగ్ పేపర్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే డార్క్ పింక్ అండ్ లైట్ పింక్, బ్లాక్, నీడల్, ఫెవికాల్ అండ్ పింక్ పెన్సిల్ ఇవైతే కావాలి. మరి ఇప్పుడైతే నేను డార్క్ పింక్ అయితే తీసుకున్నాను. ఇవైతే 12 స్ట్రిప్ తీసుకొని ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నీడల్ సహాయంతో ఇట్లా రౌండ్గా అయితే చేసుకోవాలి. ఇట్లా చూపించినట్టు టైట్గా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడైతే నేను అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా 2 కాయిన్స్ లాగైతే చేసుకున్నాను 12 స్ట్రిప్తో. ఇప్పుడైతే నేను మధ్యలో ఇట్లా ప్రెస్ చేసుకుంటున్నాను. ఇట్లా డోమ్ షేప్ లాగైతే చేసుకుంటున్నాను ప్రెస్ చేస్తూ. ఇప్పుడు మధ్యలో ఫెవికాల్తో మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల విడిపోకుండా టైట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కాయిన్ లాగా చేసుకున్నాం కదా, అది కూడా ఇట్లా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు లైట్ పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఇవి 10 స్ట్రిప్ అయితే తీసుకొని అటాచ్ చేసుకొని ఇట్లా నిడల్ సాయంతో రౌండ్ అయితే చేసుకుంటున్నాను. ఇలానే నేను 10 స్ట్రిప్తో ఇట్లా 2 కాయిన్స్ లాగైతే రెడీ చేసుకున్నాను. వీటికి కూడా మధ్యలో ప్రెస్ చేస్తూ డోమ్ షేప్లో అయితే రెడీ చేసుకోవాలి. ఇట్లా 2 డోమ్ షేప్లో అయితే రెడీ చేసుకున్నాను. దీంట్లో కూడా మధ్యలో ఫెవికాల్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండైతే నేను ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాను. లైట్ పింక్ కలర్ స్ట్రిప్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే 5 స్ట్రిప్స్ తీసుకొని ఇట్లా నీడల్ సాయంతో రౌండ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీని మధ్యలో కూడా ఇట్లా ప్రెస్ చేస్తూ డోమ్ షేప్లో అయితే రెడీ చేసుకోవాలి. దీని మధ్యలో కూడా ఫెవికాల్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే లైట్ పింక్ కలర్ 1 స్ట్రిప్ అయితే తీసుకొని ఇట్లా రౌండ్గా అయితే చేసుకుంటున్నాను. రౌండ్ చేసుకొని ఇట్లా ఫెవికాల్తో అటాచ్ చేసుకొని మధ్యలో ప్రెస్ చేస్తూ ఇట్లా చూపించినట్టు ఇలా షేప్ అయితే చేసుకున్నాను. తర్వాత దీని మధ్యలో కూడా ఇట్లా ప్రెస్ చేస్తూ ఇట్లా ఫెవికాల్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలానే నేను 2 చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇవన్నీ షేప్స్ అయితే చేసుకున్నాను. ఇవైతే మొత్తం అటాచ్ చేసుకుందాడి ఫేస్ అయితే రెడీ చేసుకుందాం. మనం ఇట్లా డోమ్స్ అటాచ్ చేసుకున్నాం కదా, అక్కడ మధ్యలోనైతే ఇట్లా పెట్టేసుకుంటున్నాను. అయితే ఫిక్ ఫేస్ అయితే రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం ఇట్లా షేప్ చేసుకున్నాం కదా, అది కూడా పైన పెట్టేసుకున్నాను. పిక్ చెవులలాగైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వైట్ కలర్ పేపర్తో ఇట్లా రౌండ్ అయితే చేసుకున్నాను. ఇట్లా ఐస్ లాగైతే కట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకుంటున్నాను. దీని పైన అయితే ఇట్లా బ్లాక్ కలర్ పెన్తో ఇట్లా డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే పిక్ ఫేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే 1.5 mm బ్లాక్ స్ట్రిప్ అయితే తీసుకున్నాను. ఇదైతే హాఫ్ స్ట్రిప్ తీసుకొని ఇట్లా రౌండ్ చేసుకొని ఇట్లా మధ్యలో ప్రెస్ చేసి ఇట్లా ఈ షేప్ అయితే చేసుకున్నాను. ఇలానైతే నేను 2 చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని ఇట్లా రౌండ్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపించినట్టు చేసుకున్నాను. ఇవైతే నేను లెగ్స్ లాగైతే రెడీ చేసుకుంటున్నాను. ఇలా అయితే చేసుకున్నాను. ఇలా 2 అయితే చేసుకున్నాను లెగ్స్. ఇప్పుడు మనం బ్లాక్ కలర్ ఇట్లా పేపర్తో షేప్ చేసుకున్నాం కదా, అవి అయితే మనం ఇట్లా అటాచ్ చేసుకుందాడి. ఇప్పుడైతే పిగ్ లెగ్స్ అయితే రెడీ అయిపోయినాయి.
ఇప్పుడు లైట్ పింక్ కలర్ 1.5 mm అయితే తీసుకున్నాను. అందులో హాఫ్ స్ట్రిప్తో ఇంకా హాఫ్ స్ట్రిప్ తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు రౌండ్లో చేసుకొని ఇట్లా ఫెవికాల్తో అటాచ్ చేసుకొని ఇట్లా బ్రేడ్ చేస్తూ ఈ షేప్ అయితే చేసుకున్నాను. ఇలా అయితే 6 చేసుకోవాలి. ఇట్లా ఇవైతే ఫింగర్స్ అన్నమాట. ఇప్పుడైతే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని రౌండ్గా చేసుకుంటున్నాను. మనం లెగ్స్ ఎలా చేసుకున్నాం అలానే చేసుకుంటున్నాను. ఇదైతే పేపర్ పిగ్ హ్యాండ్స్ లెక్క అయితే చేసుకుంటున్నాను. ఇట్లయితే చేసుకున్నాను. కొద్దిగా ఇప్పుడైతే ఒక సైడ్ అయితే ఇట్లా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా చూపించినట్టే క్రాస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఫింగర్ చేసుకున్నాం కదా, అవైతే ఈ 3 ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టయితే అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి ఇట్లయితే చేసుకున్నాను. మనం ఇప్పుడు పేపర్ చేసుకున్నాం కదా, రౌండ్గా చుట్టుకున్నాం కదా హ్యాండ్ లాగా, అది కూడా అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఫేస్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం లెగ్స్ని అయితే ఇట్లా బాడీకి అయితే అటాచ్ చేసుకుందాం. ఎక్కడైతే మనం కాయిన్ లాగా చేసుకున్నాం కదా అక్కడైతే లెగ్స్ అయితే అటాచ్ చేసుకుందాం. ఇట్లా చూపించినైతే చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫేస్ని కూడా ఇట్లా బాడీకి అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పక్కకు ఇట్లా హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మన బ్యూటిఫుల్ పేపర్ పిగ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.